सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज के जय. శ్రీ సాయి సచరిత 53వ అధ్యాయం 784వ పేజీలోని 53వ అధ్యాయం 22వ నుంచి ఈరోజు చదువుతున్నాము. శ్రీ సాయి సచరితలోని గ్రంథ భాగమైన ఈ అవతరణికను గణపతి రూపమైన సాయియే పూర్తి చేస్తారు. వారి వైభవం అద్భుతం, అసమానం. నేను నిమిత్త మాతృణ్ణి మాత్రమే. ప్రథమాధ్యాయంలో మంగళాచరణం మరియు విఘ్నాలను తొలగించేవాడు పార్వతీ పరమేశ్వరుడు కంఠభూషణమైన శ్రీ గజవదనుడికి నమస్కారం చేశారు. అభినవ వాగ్విలాసిని, చాతుర్య కళాకామిని, విశ్వమోహిని, ఇష్టార్థదాయిని అయిన శారదకు వందనం చేశారు. కులగురువులకు, ఆప్తులకు, ఇష్టులకు, పరమేశ్వరుని సగుణావతారమైన సాధు సజ్జనులకు మరియు శరణాగతులకు కైవల్య నిధానమైన సద్గురు సాయి భగవానుడికి నమస్కారం చేశారు. గోధుమలను విసరణ కథను చెప్పి కలరాజాడ్యాన్ని పూర్తిగా నశింపచేసిన విషయాన్ని విశదీకరించి సాయి సామర్థ్యాన్ని వర్ణించారు. 2వ అధ్యాయంలో ఈ గ్రంథ ప్రయోజనాన్ని, దాబోల్కరునికి బాబా యొక్క ప్రథమ దర్శనం మరియు అతనికి హేమాడపంతు అన్న నామకరణం గురు యొక్క ఆవశ్యకత లేదు అన్న వాద వివాద ఖండనం. 3వ అధ్యాయంలో ఈ గ్రంథ రచనకు సాయి నోటి నుండి అనుమతి వచ్చిన విధానం, రోహిల్లా యొక్క సంపూర్ణ వృత్తాంతం. 4వ అధ్యాయంలో జగత్తును నడిపించే పరబ్రహ్మకు ఆభరణాలైన సత్పురుషులు ఏ కారణంగా భూమిపై అవతరిస్తారు అన్న విషయం యొక్క విస్తార వివరణ. అత్రి అనసూయల పుత్రులైన దత్త భగవానుని అవతారం, సాక్షాత్తు ప్రత్యక్ష కల్పతరు వంటి సాయిబాబా ప్రథమంగా షిరిడి క్షేత్రానికి వచ్చిన కథావర్ణన. 5వ అధ్యాయంలోని సాయి షిరిడి క్షేత్రంలో గుప్తమై శ్రీమంతుడైన చాందుపాటేలు వెంట మరల ప్రకటమై అందరినీ ఆశ్చర్యపరచడం, గంగాగిరు వగైరా సాధువులతో కలిసి ఉండడం, దూరం నుండి స్వయంగా నీటిని తమ తలపై మోసుకొని వచ్చే ఉద్యానవనాన్ని పెంచడం గురించిన వర్ణన. 6వ అధ్యాయంలో శ్రీరామనవమి మహోత్సవంలో సంకీర్తన చేసిన బాలభువా విషయం మరియు మసీదు మాయి పునరుద్ధరణ గుర్తించిన విస్తార వర్ణన. 7వ అధ్యాయంలో బాబా యొక్క సమాధి, ధోతి, పోతి, ఖండయోగం వగైరా యోగ ప్రక్రియల గురించి మరియు బాబా హిందూ లేక మహమ్మదీయుని వేషమా అన్న అగాధమైన సత్పురుషుల అంతరంగం గురించి, బాబా యొక్క దుస్తులు, వారి చిలుము, వారి ధుని, వారి జాతి, వారి ప్రవర్తన, వారు రోగులకు చికిత్స చేయడం, మసీదులో దీపాలను వెలిగించడం, వారి చేయి కాలడం, దానికి సేవ మొదలగు ఆశ్చర్యకరమైన విషయాలు, బాగోజీ షిండే యొక్క మహావ్యాధి, కాపాడే పుత్రుని గ్రంథి జ్వరానికి ఔషధాన్ని ఇవ్వడం, నానాసాహెబ్ చాందోర్కర్ పండరీపురానికి బయలుదేరడం వగైరా విషయాలను బుద్ధివంతుడైన కవి చెప్పారు. 8వ అధ్యాయంలో అపూర్వమైన నరజన్మ మహిమ, సాయి యొక్క భిక్షావృత్తి వర్ణన, సాయి సత్పురుషునికి బాయిజాబాయి చేసిన సేవ, బాబా యొక్క భోజన పద్ధతి, బాబా తాత్య మహాల్సాపతి ముగ్గురు రాత్రి మసీదులో శయనించే విధానం, తాత్య మహల్సాపతులపై బాబాకు ఉన్న సమానమైన ప్రీతి, రాతాగ్రాముల కుశాల్ చందుకు శాంతికి జ్ఞానానికి నిధి అయిన బాబాకు ఉపయోగులకు గల పరస్పర ప్రేమ సంబంధం గురించిన నిరూపణ. 9వ అధ్యాయంలో తాత్యా సాహెబ్ నూల్కరు భక్త శ్రేష్ఠుడైన తాత్యా బాడీలు మరియు ఒక గొప్ప ఆంగ్లేయ గృహస్థుడు బాబా ఆజ్ఞను ఉల్లంఘించి దాని పరిణామాన్ని అనుభవించడం, బాబా భక్తులతో పంచమహాయజ్ఞాలను చేయించడం, భిక్షాన్నాన్ని సేవించడం, భిక్ష చేయడానికి అధికారం కలవారి లక్షణాల వివరణ. ప్రార్థనా సమాజంలోని బాబా సాహెబ్ తరకడ్ సాయి భక్తుడవడం, అతని నిష్ఠ, ఉత్కృష్టమైన అతని కథావర్ణన. 10వ అధ్యాయంలో 4 మూరల పొడవు బెత్తడు వెడల్పు గల చెక్క పలకను చూరుకు అడ్డంగా వేలాడగట్టి దానిపై యోగీశ్వరులైన సాయిబాబా శయనించడం, వారు షిరిడిలో ఎప్పుడు అడుగుపెట్టారు, అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, తమ శరీరాన్ని ఎప్పుడు త్యజించారు అన్న విషయాలను హృదయాంగమంగా వర్ణించడం, ఏ కోరికలు లేక మనసు ప్రశాంతంగా ఉన్న పైకి పైశాచిక వృత్తిని కనబరుస్తూ ప్రజల శ్రేయస్సునే ఆలోచించే గురుదేవుని సుస్థిరమైన మనోవృత్తి గురించి. 46వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.